బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని సందర్శించిన సందర్భంలో అమోఘంగా విష్ణుమూర్తిని కీర్తించే సందర్భములోని ఈ పద్యము 3వ స్కందము నుండి గ్రహింపబడినది. అరయ నిష్కామధర్ములైనట్టి భక్తులందు నీవు ప్రసన్నుండవైన రీతి హృదయముల బద్ధకములై ఎనయు దేవగణములందు ప్రసన్నత కలుగవీవు. భావం బాగా పరిశీలించి చూస్తే కోరికలు లేకుండా నిన్ను ఆరాధించే భక్తులను నీవు అనుగ్రహించినట్లు కోరికలతో నిండిన హృదయాలు గల దేవతలను కూడా అనుగ్రహించవు. అర్థాలు: అరయన్ పరిశీలించి చూడగా, నిష్కామ కోరికలు లేని, ధర్ములు ప్లస్ అయినట్టి, స్వభావులైనట్టి భక్తులందు భక్తులకు నీవు ప్రసన్నుడవు ప్లస్ అయిన, ప్రసన్నత కలవాడవైన రీతిన్ విధముగా హృదయంబుల మనసులలో బద్ధకాములు ప్లస్ అయి కోర్కెలు కలవారై యనయు ఉన్నట్టి దేవగణములు ప్లస్ అందున్ దేవతల సమూహములందు ప్రసన్నతను నీవు కలుగవు, కలిగి ఉండవు. అరయ నిష్కామధర్ములైనట్టి భక్తులందు నీవు ప్రసన్నుండవైన రీతి హృదయముల బద్ధకములై ఎనయు దేవగణములందు ప్రసన్నత కలుగవీవు.